ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సాగునీరు అందిస్తే మాత్రం బంగారు పంటలు పండించే రైతులు ఉన్నారు అనే మాటకు నిదర్శనమే మనం ఉన్నటువంటి తోట. ఈ ద్రాక్ష చూడవచ్చు, దాదాపు 4 నెలల క్రాప్ ఉన్నటువంటి ఈ ద్రాక్ష గతంలో అయితే మాత్రం రైతుకు 30 నుంచి 40 రూపాయలు దక్కింది అంటే మాత్రం చాలా అద్భుతంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు 70 రూపాయల నుంచి 80 రూపాయలు కిలో పలుకుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా 4 నెలలు మాత్రం కష్టపడితే చాలు. కాకపోతే దీన్ని చాలా చిన్న పిల్లలా చూసుకోవాలి, కంటిపాపలా చూసుకోవాలని చెప్పేసి రైతులు చెప్తారు. ఈ 4 నెలల కాలంలో మాత్రం చాలా, ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం అసలు పూర్తి స్థాయిలో దిగుబడి రాకపోగా మరి అసలు నాసిరకమైన పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి సాఫ్ట్వేర్ కమ్ రైతు అయినటువంటి సాయి ఈరోజు ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరొక వైపు ఇక్కడ ఈ నర్సనాయకుంట, అనంతపురం జిల్లాకు చెందినటువంటి నర్సనాయకుంట గ్రామానికి చెందినటువంటి సాయి ఈరోజు పెద్ద స్థాయిలో ఈ ద్రాక్ష పంటను పండిస్తున్నటువంటి నేపథ్యం చూడొచ్చు మనం తోటలో. చాలా అద్భుతంగా ఇదైతే దాదాపు 4 నెలలు ఇప్పుడు కటింగ్కి కూడా సిద్ధంగా ఉంది. ఒకవైపు కటింగ్ కూడా జరుగుతోంది. ఎన్నడూ లేనటువంటి పరిస్థితి. గతంలో అయితే మాత్రం 25 నుంచి 40 లోపు ఉంది అంటే మాత్రం కిలో చాలా మంచి రేటు అని చెప్పేసి రైతులు భావించేటటువంటి కాలం. ఇప్పుడైతే మాత్రం 70 నుంచి 80 రూపీస్ అనేది చాలా మంచి రేటు. కాబట్టి ఇది చాలా కొద్ది మంది రైతులకు మాత్రమే దొరికేటటువంటి ఇది. చాలామంది రైతులు అంటారు ఇది లాటరీ, రేటు దొరకడం కూడా లాటరీ అంటారు.